हाय हलया हाय लो केम चो कम बगड़ी सा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार my dear friends, how are you all doing? So today we are here at the Mettupalayam and ఈ మెట్టుపాలెం స్టేషన్ దగ్గర మీకు ఇదంతా అద్భుతంగా చూపించడానికి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను మిత్రులారా. అండ్ ఇక్కడి నుంచి ఉదగమండలం అంటే ఊటీకి టాయ్ ట్రైన్ ఉంది. అండ్ ఈ టాయ్ ట్రైన్ ఆనందాన్ని అద్భుతాన్ని మీరు స్వయంగా పొందొచ్చు. కానీ ఈరోజు మాత్రం కేవలం ఈ మెట్టుపాలెం రైల్వే స్టేషన్ గురించి మాత్రమే నేను మీకు వివరంగా చూపించాలనుకుంటున్నాను. టికెట్ బుకింగ్ నుండి ట్రైన్ ఎలా ఎక్కి ఎలా వెళ్తారు అండ్ ఇక్కడున్న సౌకర్యాలు, ఈ స్టేషన్లో ఉన్న అద్భుతమైన సౌకర్యాలు. కాకపోతే నేను చూసింది ఒకటే ఏంటంటే అన్ని తాళాలు వేసి ఉన్నాయి. వెయిటింగ్ రూమ్ తాళాలు వేసి ఉంటుంది, ఐఆర్సిటీసీ తాళాలు వేసి ఉంది. ఐఆర్సిటీసీ ఒక రిఫ్రెష్మెంట్ అంటే హోటల్ లాంటి ప్లేస్, అది కూడా తాళాలు వేసి ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా తాళాలు వేసి ఉన్నాయి. అండ్ దెన్ స్టేషన్ మాస్టర్ రూము వగేరాలు అవన్నీ చూపిస్తాను మీకు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం టోటల్గా డిపెండ్ కావద్దు. ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు జస్ట్ ట్రైన్ ఎక్కడము, ట్రైన్ దిగడము అంతకు మాత్రమే మనం ఈ స్టేషన్ని వాడుకోవచ్చు. కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం అన్ని తాళాలతో మాత్రమే ఉన్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను. కాకపోతే ఏం చేద్దాం, ఈ వీడియో ద్వారానన్నా గవర్నమెంట్ కొంచెం స్పందించి దీన్ని పరిగణనలోకి తీసుకొని సీరియస్గా ఆలోచించి ఈ తాళాలు ఓపెన్ చేసి ఎప్పటికీ కూడా ప్రజలకు, టూరిస్ట్కి సౌకర్యంగా ఉండేటట్టుగా ఉంటే బాగుంటుంది. కాకపోతే స్టార్టింగే నేను మీకు చెప్పాను. అండ్ నా వీడియో మొత్తం చూడండి. అండ్ చివరి వరకు మీరు చూస్తే నేను చెప్పిన దానికి మీకు నిజమా లేదా అనేది మీరే జడ్జిమెంట్ చేసుకోవచ్చు. అండ్ మీరందరూ కూడా ముందుకు రావాలి అండ్ స్టేషన్ మాస్టర్ని కలవండి. కలిసి ఈ సౌకర్యాలను వాడుకోవడానికి సాయశక్తులా ప్రయత్నం చేయండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో అండ్ ప్లీజ్ కమ్ విత్ మీ, ఫాలో మీ. మిత్రులారా, మనకు రైట్ సైడ్ కనపడుతున్నది రైల్వే స్టేషన్ మరియు ఈ మైదానంలో కనపడుతున్నది చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్. సుమారుగా 1000 కార్లు ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనపడుతున్న ఒక బోగి చాలా ఏన్షియంట్ యాంటిక్ బోగి లాగా కనపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ దూరంగా మనం వీక్షిస్తే ఇది రిజర్వేషన్ కాంప్లెక్స్ మరియు జనరల్ టికెట్ బుకింగ్ ఆఫీస్. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఈ రిజర్వేషన్ కాంప్లెక్స్ నుండే, అంటే మనం టికెట్ తీసుకున్న అనంతరమే రైల్వే ప్లాట్ఫామ్ వైపు 100% ఈ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడవలసి వస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటిదంటే ఈ ఎస్కలేటర్ పనిచేయదు మరియు లిఫ్ట్ కూడా ప్రారంభ దశలో ఉన్నాయి, ఇంకా ఇన్స్టలేషన్ దశలో ఉన్నాయని చెప్పడానికి కొంచెం చింతిస్తున్నాను. కానీ ఫ్యూచర్లో మాత్రం ఇవి చాలా ఉపయోగపడతాయని ఎలాంటి డౌట్ లేకుండా చెప్తున్నాను. నీలగిరి మౌంటైన్ రైల్వే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది 1908లో బ్రిటిష్ వారిచే నిర్మించబడింది మరియు మెట్టుపాలెం నుండి ఉదగమండలం వరకు 29 మైళ్ళు అనగా 46 కిలోమీటర్లు నడుస్తుంది మిత్రులారా. ఇక ఈ బుకింగ్ కౌంటర్ పక్కనే మీరు చూడవచ్చు రైల్వే టైం టేబుల్ డిస్ప్లే. మెట్టుపాలెం నుంచి ఫ్లో అయ్యే ట్రైన్స్, అప్ డౌన్ ట్రైన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు మీకోసం మిత్రులారా. ఫ్రెండ్స్, మీ ఫెసిలిటీ కోసం ఇక్కడ మెట్టుపాలెం నుండి టైం టేబుల్ మీకోసం షేర్ చేయడం జరిగింది. అండ్ 5 మెట్టుపాలెం కోయంబత్తూర్ లోకల్ ట్రైన్స్ ఉండగా 3 లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్తో పాటు ఊటీ వెళ్ళే ట్రైన్ గ్రీన్ కలర్లో మీకు కనపడుతుంది. ఈ అరైవల్స్ టైం టేబుల్లో మీరు చూడవచ్చు నీలగిరి ఎక్స్ప్రెస్ ఉదయాన్నే 6:20కి ఇక్కడికి చేరుకోగా ఇక్కడ డిపార్చర్ టైమింగ్స్ కూడా మీకోసం. అదే కోయంబత్తూర్ నుండి 5 లోకల్ ట్రైన్స్ మెట్టుపాలెం ఇక్కడికి ఉన్నాయి. అండ్ ఊటీ ట్రైన్ ఉదయాన 7:10కి ఇక్కడ నుండి లింకుగా, అంటే నీలగిరి ఎక్స్ప్రెస్కి లింకుగా ఉండగా 2 లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి మిత్రులారా. అండ్ మీకోసం ఇక్కడ డిస్ప్లే చేయబడింది
ఎంటైర్ రైల్వే నారో గేజ్ మ్యాప్, నీలగిరి మౌంటైన్ రైల్వే మ్యాప్ మీకోసం మెట్టుపాలెం నుండి ఊటీ వరకు మీరు చూడవచ్చు. వేరియస్ డెస్టినేషన్స్ అండ్ రైల్వే స్టేషన్స్తో పాటు మెట్టుపాలెం నుండి ఉదగమండలం అంటే ఊటీకి సుమారుగా 6 స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ట్రైన్ వచ్చేసి 5 గంటల సమయం తీసుకుంటూ ఉంటుంది. మీరు టైం టేబుల్లో బ్రేక్ కూడా చూసుకోవచ్చు. అండ్ తిరుగు ప్రయాణం మీరు ఉదగమండలం అంటే ఊటీలో మధ్యాహ్నం 2 గంటలకు ఉంది. అండ్ మెట్టుపాలెం సాయంత్రం 5:30 వరకు చేరుకుంటుంది. అండ్ ఈ జర్నీ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు అప్ చేసిన డౌన్ చేసిన ట్రావెల్ మాత్రం నారో గేజ్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ మళ్ళీ రిజర్వేషన్ కాంప్లెక్స్లోకి వెళ్తే ఈ వెండింగ్ మెషిన్తో పాటు అద్భుతమైన శిల్పకళ కూడా ఇక్కడ కొంచెం కనపడుతుంది. ఏదో క్రాఫ్ట్ వర్క్ ఇక్కడ చేశారు అండ్ మీరు చూడవచ్చు. అండ్ ప్రతి చోట కూడా మీరు ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఇచ్చేటట్టుగా అందుబాటులో ఉన్నాయి. అండ్ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం ముందుకు రండి. అండ్ ఎలాంటి కంప్లైంట్స్ అయినా సజెషన్స్ అయినా మీరు ఇవ్వవచ్చు అని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తాత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారికి కూడా ఒక సూచన కనబడుతుంది మిత్రులారా. దగ్గరలో ఉన్న మేజర్ రైల్వే స్టేషన్ కోయంబత్తూరుకు సంబంధించిన టైం టేబుల్ కూడా ఇక్కడ మన కోసం ఉంది. మన భారతదేశంలోనే ఏకైక ర్యాక్ పీనియన్ మార్గమని చెప్పవచ్చు. ఎందుకంటే రైలు కొండపైకి ఎక్కుతూ ఉంది, చైన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మహా అద్భుతమైన టెక్నాలజీ. ఇది గరిష్టంగా 8.33% గ్రాడియంట్స్తో ఏషియాలో అత్యంత ఎత్తైన ట్రాక్ను కలిగి ఉంది. ఈ రేఖ సముద్ర మట్టనానికి 1071 అడుగుల అంటే 326 మీటర్ల నుండి 7228 అడుగుల అంటే 2203 మీటర్ల పొడవుకు చేరుకుంటుంది. కూనూర్ మరియు ఊటీ మధ్యన ట్యాప్ సెక్షన్లో మాత్రమే డీజిల్లు ఎన్ఎంఆర్ రైళ్లను నడపబడుతాయి. భాయ్ और బహనో, ఈ లిఫ్ట్ మరియు ఎస్కలేటర్ పరిస్థితులు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకా అన్ని బ్లాకేజెస్ పెట్టారు, ప్రయాణికులను అనుమతించడం లేదు. ఇంకా పని పునర్నిర్మాణ పరిస్థితిలో ఈ రైల్వే స్టేషన్ మొత్తము ఉందని కూడా నాకు అర్థమవుతోంది. పనులు మాత్రం అతి వేగవంతంగా జరుగుతున్నట్టుగా కనపడుతుంది మిత్రులారా. అయినా చింతించే విషయం ఏమిటంటే ఈ పూర్తయి ప్రయాణికులకు అనుకూలంగా అందుబాటులో ఉన్న ఈ టాయిలెట్స్ మరియు ఎన్నో సౌకర్యాలు ఈ సిబ్బంది ఇక్కడున్న మేనేజ్మెంట్ లేదా ఈ రైల్వే సిబ్బంది మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. తాళాలు మాత్రం ప్రతి చోట కనబడుతున్నాయి. అది మాత్రం కొంచెం బాధ అనిపిస్తోంది. అండ్ రైల్వే వాళ్ళు స్పందించాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ముఖ్యంగా విదేశీయులు టూరిస్టులు ఎంతోమంది ఇక్కడికి ఊటీ సందర్శించడానికి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడి నుంచే ట్రైన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ బాత్రూమ్ సౌకర్యాలు, ఈ టాయిలెట్ సౌకర్యాలు మరియు ఈ వాటర్ పరిస్థితి చూడండి. ఈ వాష్ బేసిన్లలో వాటర్ కూడా మనము వాడుకోలేకపోవడం చాలా బాధపడే పరిస్థితి అని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. దేవి और సజ్జనో, భాయ్ और బహనో, వేగవంతంగా పనులు సాగుతున్నాయని ఉదాహరణగా ఈ పని వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ పనులు పర్వాలేదు. అమృత్ భారత్ స్కీమ్లో 73 స్టేషన్లు తమిళనాడులో ఎన్నుకోగా వాటిలో మెట్టుపాలెం ఒకటి అని మీకు తెలిసిన విషయమని నేను భావిస్తున్నాను. కొంచెం మెట్టుపాలెం
హిస్టరీ మరియు అప్డేట్స్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మిత్రులారా. ఇక మెట్టుపాలయం గురించి. మెట్టుపాలయం కోయంబత్తూర్ రూరల్ జిల్లాలోని ఒక తాలూకా. ఇది కోయంబత్తూర్ నగరానికి ఉత్తరాన ఊటీకి వెళ్లే మార్గంలో ఉంది. ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ దిగువ పట్టణానికి ఉత్తరాన 38 కిలోమీటర్ల దూరంలో నీలగిరి కొండల దిగువన ఉంది. మెట్టుపాలెం జిల్లాలో 3వ అతిపెద్ద టౌన్షిప్ మరియు కోయంబత్తూర్ ఉత్తర భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలలో ఒకటి. మెట్టుపాలెం సగటున 314 మీటర్లు అనగా 1033 అడుగుల ఎత్తులో ఉంది. మెట్టుపాలెం నీలగిరి పర్వతాల దిగువన భవానీ నది ఒడ్డున ఉంది. మెట్టుపాలెంకి కొన్ని రవాణా లింకుల గురించి మాట్లాడుకుందాం. మెట్టుపాలెం రైల్వే స్టేషన్ నీలగిరి ప్యాసింజర్ అనగా నీలగిరి మౌంటైన్ రైల్వే NMR అని అంటారు. ఇది మూల స్థానం. దీనిని ఊటీ రైలు అని కూడా పిలుస్తారు మిత్రులారా. ఇది ఏషియాలో ఏకైక ర్యాక్ మరియు పీనియల్ రైల్వే. మెట్టుపాలెం ఈ సబ్ లైన్లోనే ప్రయాణికులకు బ్రాడ్ గేజ్ రైల్వే లింక్ కూడా అందిస్తుంది. నీలగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12671 మరియు 12672 అంటే అప్ మరియు డౌన్ కోడ్ నెంబర్లు ఇవి. మెట్టుపాలెం నుండి కోయంబత్తూరు మీదుగా రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి చేరుకుంటుంది ఈ రైలు. మెట్టుపాలెం జంక్షన్ నుండి ఊటీ ప్యాసింజర్ రైలు నెంబరు 56136 నీలగిరి ఎక్స్ప్రెస్ 1671 మెట్టుపాలెంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మెట్టుపాలెం నుండి ఆ టాయ్ ట్రైన్ బయలుదేరుతుంది. ఇది ఒక వైపు అయితే మీరు ఈ తాళాలు వేసిన డోర్స్ మాత్రం మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్సే కావచ్చు లేదా ప్రయాణికులకు సౌకర్యం ఉండే యూటిలిటీ వివిధ రూమ్స్ కావచ్చు లేదా ప్యాసింజర్స్ రిటైరింగ్ రూమ్స్ మరియు క్లాక్ రూమ్ మొదలగు ఫెసిలిటీస్ కావచ్చు. మిత్రులారా, ఇవన్నీ మాత్రం కొంచెం ఇబ్బంది తెచ్చే పరిస్థితిలో మాత్రం ఉన్నాయి. ఇక్కడి సిబ్బంది మరియు స్టేషన్ మాస్టర్ మాత్రం మెలుకొని ఇవి పట్టించుకోవాలని నేను నా ఈ వాయేజర్ వరా ఛానల్ ద్వారా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, సిబ్బందికి ప్రార్థిస్తున్నాను. ఒక లుక్కు మనం ఇటు సైడ్ వేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే IRCTC రిఫ్రెష్మెంట్ స్టాల్. ఇది అప్పుడప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది అని ఇతరుల ద్వారా తెలిసింది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ప్యాసింజర్స్ ఎలాంటి కస్టమర్స్ లేరు. అండ్ ఇక్కడున్న ఎంప్లాయీస్ని చూడవచ్చు, హాయిగా మొబైల్ ఫోన్లో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కొన్ని తెలియని హిస్టరీకి సంబంధించిన మెట్టుపాలెం స్టేషన్ గురించి మిత్రులారా. ఇక్కడ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ 15 అక్టోబర్ 1929 నుండి మెట్టుపాలెం నుండి పేషావర్కి నడిచింది మరియు 1 మార్చ్ 1930 నుండి లాహోర్ వరకు పొడిగించబడింది. అంటే నేను బిఫోర్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అంటే లాహోర్ మరియు పేషావర్ పాకిస్తాన్లో ఉన్న విషయం మీకు తెలిసిందే. ఆ సంవత్సరం తర్వాత 1 సెప్టెంబర్ 1930న ఇది న్యూఢిల్లీకి చెన్నైకి మార్చబడింది. అది ఈనాటికి అలాగే ఉంది. ఈ ట్రైన్ కోడ్ నెంబర్ 12615 మరియు 12616 అప్ డౌన్ కోడ్ నెంబర్స్. ఈ గోడల రిపేర్ ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ స్టేషన్ మీకు ముందుగా చెప్పినట్టుగా అమృత్ భారత్ స్కీమ్లో క్వాలిఫై అయిన స్టేషన్. అండ్ త్వరలో మనం ఈ స్టేషన్ అన్ని మోడర్న్ సౌకర్యాలతో
అనుభవిస్తామనని పూర్తి నమ్మకం కలుగుతుంది. టీ గార్డెన్ ఎక్స్ప్రెస్ ఊటీ మరియు మెట్టుపాలెం మధ్య మీటర్ గేజ్లో మరియు మెట్టుపాలెం మరియు కొచ్చిన్ హార్బర్ టెర్మినల్ మధ్య బ్రాడ్ గేజ్లో నడిచింది. భారత స్వతంత్రం తర్వాత ఊటీ మెట్టుపాలెం ట్రాక్ నిలిపివేయబడింది మరియు 1970ల నుండి కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ మరియు మెట్టుపాలెం మధ్యన రైలు నెంబర్ 565 మైల్ మరియు 566గా నడిచింది. మిత్రులారా, మీకు కనపడే ఈ లోకల్ ట్రైన్ వచ్చేసి కోయంబత్తూరు నుండి మెట్టుపాలెంకు ఉంది. అండ్ ఒక 5 అప్ ట్రైన్స్, ఒక 5 డౌన్ ట్రైన్స్ ఉంటాయి. ఈ 2 మాత్రం పొదునూరు వరకు ఉంటాయి. అండ్ ఒకటే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ మిత్రులారా. అండ్ ప్లాట్ఫామ్ 1 మీద లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అండ్ ప్లాట్ఫామ్ 1A మీద ఈ లోకల్ ట్రైన్స్ ఆగుతాయి. మరొక నారో గేజ్ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడే సమకూర్చారు. అండ్ చాలా దూరం ఉంటుంది. జనరల్ రిజర్వేషన్ లేదా టికెట్ బుకింగ్ ఒక దగ్గర ఉంటే మళ్ళీ ఎంటర్ కావడము, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, మళ్ళీ ఈ లోకల్ ట్రైన్కి దగ్గర 1 కిలోమీటర్ దూరము నడవాల్సి వస్తూ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, ఒకసారి ఈ అమ్మాయిని చూడండి, వాటర్ ఎలా వేస్ట్ చేస్తుందో. ఈమె వాష్రూమ్స్ క్లీన్ చేసే సిబ్బంది అని నాకు అర్థమవుతుంది. వీళ్ళకు ఎలాంటి సూపర్వైజర్ లేదా ఆఫీసర్ లేడు ఇక్కడ. స్ప్రింక్లర్ ఆఫ్ చేసి భోగి నుండి భోగి వరకు వెళ్ళేటప్పుడు వాటర్ని సేవ్ చేసే అవకాశం ఉంది, కానీ ఇక్కడ ఎలాంటి పట్టింపులు లేవు. ఏదో చిన్న బాధ్యతతోని ఈ వాష్రూమ్ కడగడమన్నా జరుగుతుంది. దానికి మనం థ్యాంక్స్ చెప్పవచ్చు. మిత్రులారా, అదిగో మనకు కనపడేదే ఆర్పిఎఫ్ లేదా పోలీసు సిబ్బంది ఆఫీస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎలాంటి పోలీసు సిబ్బంది కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ప్రత్యేకంగా లేదా పరోక్షంగా మనకు కనపడడం లేదు. అండ్ సేఫ్టీ విషయంలో హలో లక్ష్మణ అనే పరిస్థితే ఇక్కడ మనకు చీమలు దూరని చిట్టడివిగా, కాకులు దూరని కారడివిగా ఎంత నిశ్శబ్దంగా ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఏమంటారు? ఇదిగో మీకు కనపడేదే ఆ ఏన్షియంట్ ఊటీ నారోగేజ్ ట్రైన్ షెడ్లోకి వెళ్తూ ఉంది. అండ్ ఈ ప్లాట్ఫామే నారోగేజ్ ప్లాట్ఫామ్. నీలగిరి మౌంటైన్ రైల్వే NMR అంటే ఏంటి? నీలగిరి కొండలలోకి 2 ఘాట్ రోడ్లు మెట్టుపాలెం వైపు ప్రారంభమై అవి నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. అండ్ రోడ్స్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, ఒకటి వయా కోటగిరి అంటే 65 కిలోమీటర్లు ఉంటుంది మెట్టుపాలెం నుండి ఊటీ. అండ్ ఇంకొక రూట్ వచ్చేసి వయా కూనూర్ అనగా 55 కిలోమీటర్లు ఉంటుంది. కానీ తక్కువ డిస్టెన్స్ కనపడిన కూనూరు ద్వారా వెళితే మాత్రం 14 హెయిర్ పిన్ బెండ్స్ రోడ్డుకు తలుగుతాయి. అండ్ కోటగిరి రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది. సరే, మనకు రోడ్డు విషయాలు ఎందుకు, మనం ట్రైన్ గురించే మాట్లాడదాం. అండ్ దట్టు మెట్టుపాలెం నుండి అందాలను మనం ఒకసారి కనుల విందుగా కనపడేటట్టుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవియోర్ సజనో బాయోర్ బైనో మనకు కనపడే ఈ అద్భుతమైన రైల్వే విజ్ఞానానికి సంబంధించిన షెడ్ మరొకటేమీ కాదు, ఇదే రైల్ మ్యూజియం. ఈ మ్యూజియం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పక చూడండి. నేను సమయం సరిపోవడం లేదు కాబట్టి మ్యూజియం లోపల మీకు చూపించలేకపోతున్నాను. ఎలాంటి టికెట్ రుసుము లేదు. మీరు మాత్రం ఇది మిస్ కావద్దు. కొండల నుంచి దిగివచ్చే తాజా పండ్లు కూరగాయల వ్యాపారాల కోసం మరియు
మైదానాలతో పెరిగే మరియు కొండల కోసం ఉద్దేశించిన ఉత్పత్తుల కోసం ఇది అంటే ఈ ట్రైన్ రూట్ ఎన్ఎంఆర్ నీలగిరి మౌంటైన్ రైల్ స్థిరపడింది. ఇక్కడ నుండి తాజా ఉత్పత్తులు తమిళనాడు మరియు కేరళలోకి చాలా ప్రాంతాలకు సరఫరా చేయబడతాయి. కోయంబత్తూరు మెట్టుపాలెం నుండి రోడ్డు మార్గంలో 38 కిలోమీటర్లు సమీపమున విమానాశ్రయం అనగా కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న సంగతి మీకు తెలిసిందే. మీరు కోయంబత్తూరు నుండి మెట్టుపాలెంకు బస్సు ద్వారా రావాలనుకుంటే కోయంబత్తూరులో గాంధీపురంలో అనే బస్ స్టాప్లో మీరు బస్సు బోర్డు చేయవలసి వస్తుంది. రైలు మరియు ట్యాక్సీ ద్వారా కూడా మెట్టుపాలెం కోయంబత్తూరు నుండి చేరుకోవచ్చు. ఊటీ, కోతగురి, గుడలూరు వెళ్ళే బస్సులు ప్రతి ఒక్కటి మెట్టుపాలెంలో ఆగుతాయి. రైలు ద్వారా కోయంబత్తూరు జంక్షన్ లేదా కోయంబత్తూరు నార్త్ వద్ద రైలులో ప్రయాణించవచ్చు. కోయంబత్తూరు మెట్టుపాలెం సుమారు ఓ గంట సమయంలో మనం మెట్టుపాలెం చేరుకుంటాము. ఎస్ ఫ్రెండ్స్, ఫైనలీ మనకు కనపడుతున్న ఈ ప్లాట్ఫామే నారోగేజ్ ప్లాట్ఫామ్ మరియు ఇక్కడ వేచి ఉన్న ట్రైన్ బోగీస్ మీరు చూడొచ్చు. ఇదే ఆ గొప్ప నారోగేజ్ ఎన్ఎంఆర్ మరియు ఊటీ ట్రైన్ కోచ్ మరియు సీట్స్ మీరు చూస్తున్నారు. మిత్రులారా, అదే బ్రిటిష్ కాలంలో మనకు అందించిన స్టీమ్ ఇంజన్, ద మోస్ట్ ఏన్షియంట్ ఓల్డ్ ఇంజన్ మీకోసం వాయేజర్ వరా ద్వారా మై డియర్ ఫ్రెండ్స్. ఆ కాలం ఇంజన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తూ ఈ రైల్వే సిబ్బందికి మనం జోహార్ చెప్పొచ్చు. అప్పటికి ఇప్పటి చెక్కు చెదరకుండా ఈ ఇంజన్ను మెయింటైన్ చేసుకుంటూ చుక్ 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 అనుకుంటూ ఎన్నో వంతెలను దాటుతూ నారోగేజ్ లైన్లో అదే పాతకాలము ర్యాక్ అండ్ పీనియర్ రైల్వే మార్గాన్ని పాటిస్తూ మెట్టుపాలెం నుండి ఉదగమండలం వరకు ఉదయాన్నే 7:10కి మళ్ళీ సాయంకాలం రిటర్న్ 5:30కు మెట్టుపాలెం రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ యాంటిక్ ఏన్షియంట్ నీలగిరి పర్వత అందమైన రైలు అని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అండ్ జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ ఈ రైలు అనుభూతిని అనుభవించాలి. అండ్ ఈ చుక్ చుక్ ఇంజన్ మార్గంలో ప్రయాణం చేయాలి. ఆ లెవెలే వేరుంటుంది. అండ్ ఆ ఆనందమే మనము మాటలలో వర్ణించలేనిది. మరి అందమైన జర్నీ చేయాలంటే టికెట్ దొరకడం చాలా కష్టము. ఐఆర్సిటీసీలో 1 నెల ముందు బుక్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అండ్ సీజన్ టైంలో అంటే ఎండాకాలం సెలవులలో కానీ పిల్లలకు ఇతరుల సెలవులలో చాలా కష్ట పరిస్థితి. కానీ ఒక 2 జనరల్ బోగీలు ఉంటాయి. అండ్ ఆ జనరల్ బోగీల కోసం ఉదయాన 7 గంటల రైలుకు మనం వచ్చి 4 గంటలకే లైన్లో నిల్చోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఆ టికెట్ దొరకదో కూడా మనం చెప్పలేము. టికెట్ కోసం మధ్యరాత్రి వచ్చి ఇక్కడ ఉండాలంటే లేదా నైట్ మొత్తం ఇక్కడ గడపాలంటే ఎలాంటి సౌకర్యాలు లేవు. అండ్ ఇది చాలా ఇబ్బందితో కూడిన సాహసమే అని చెప్పవచ్చు. మధ్యరాత్రి ఇక్కడికి చేరుకోవాలంటే హోటల్స్ సౌకర్యం కూడా సరైనవి లేవు. ఈఎంఎస్ మయూరా అనే 3 స్టార్ హోటల్ డబుల్ రూమ్కి 1500 నుండి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అది బాగుంటుంది. బస్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. మెట్టుపాలెం బస్టాండ్ దగ్గరలో సుమారుగా 1 కిలోమీటర్ మెట్టుపాలెం రైల్వే స్టేషన్ నుండి ఉంటుంది. అండ్ ఆ ఏరియాలోనే మిగతా హోటల్స్ కూడా ఉన్నాయి. ఆ హోటల్స్ నుండి మనం మధ్యరాత్రి ఇక్కడికి రావాల్సి వస్తుంది జనరల్ టికెట్ తీసుకోవడానికి, లైన్లో ప్రథమంగా నించోవడానికి మిత్రులారా. కానీ ఐఆర్సిటీసీలో టికెట్ దొరకని వాళ్లకు వాయేజర్ వరా ద్వారా ఒక చిట్కా ఉంది. ఎస్, నేను ఒక ప్లాన్ చెప్తాను మీకు, కానీ నా వీడియో చివరి వరకు చూడండి.
చివరిలో మీకే తెలుస్తుంది ఎంత ఈజీగా మీరు జనరల్ టికెట్ తీసుకోవచ్చు. ఐఆర్సిటిసి ద్వారా రిజర్వేషను సెకండ్ సీటింగ్ వచ్చేసి 120 రూపాయలు ఉంటుంది అండ్ ఫస్ట్ సీటింగ్ వచ్చేసి 300 రూపాయలు ఉంటాయి. అండ్ మిత్రులారా, జనరల్ సీటింగ్ మరియు సెకండ్ సీటింగ్ సేమ్ ఉంటాయి అండ్ జనరల్ సీటింగ్ రేట్ వచ్చేసి 60 రూపాయలు మాత్రమే. అండ్ మీరు ఏ రోజుది ఆ రోజు టికెట్ తీసుకునేటట్టుగా నేను మళ్ళీ చెప్తున్నాను, నా వీడియో చివరి వరకు చూడండి, నేను మీకు ఒక మార్గం చెప్తాను. అడవులతో కప్పబడిన కొండ ప్రాంతం యొక్క అద్భుతమైన వీక్షణ కోసం మెట్టుపాలెం నుండి ఊటీకి రైలు ప్రయాణం సిఫార్సు చేయబడింది. ఈ నారోగేజ్ పర్వత రైలు 46 కిలోమీటర్ల అడవులు, తమలపాకు తోటలు మరియు టీ తోటలు, 16 సొరంగాల మార్గంలో తిరుగుతుంది మరియు మైదానాలలో మెట్టుపాలెం నుండి ప్రారంభమై 250 కంటే ఎక్కువ వంతెనలను దాటుతుంది. మెట్టుపాలెం నుండి ఊటీకి లేదా ఊటీ నుండి మెట్టుపాలెంకి ఇరువైపుల మార్గము నడక కంటే కొంచెం వేగవంతంగా ప్రయాణికునికి ఒక్కవైపే 4:30 నుండి 5 గంటల సమయం పడుతుంది. కానీ కొండలు మరియు మైదానాల యొక్క అద్భుతమైన వీక్షణల ద్వారా భర్తీ చేయబడుతుంది. మెట్టుపాలెం రైలు ప్రయాణం పర్యాటకులకు అత్యంత మనోహరమైన అనుభవాలను ఇస్తుంది. ఈ ఆవిరి రైలును బ్రిటిష్ కాలంలో నిర్మించారు. మెట్టుపాలెం రైల్వే స్టేషన్ కోడ్ MTP అనేది దక్షిణ మధ్య రైల్వే జోన్లోని సేలం రైల్వే డివిజన్లోనిది అండ్ NSG 4 వర్గంలోని భారతీయ రైల్వే స్టేషన్ ఇది భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా శివారు ప్రాంతంలోని మెట్టుపాలెం అన్న రైల్వే స్టేషన్ గురించి నేను చెప్తున్నాను. ఇది కోయంబత్తూరు జిల్లాలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఒకటి. ఎందుకంటే NMR నీలగిరి మౌంటైన్ రైల్వే నుండి ఊటీ హిల్ స్టేషన్ చేరుకునే వరకు ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇది నారో గేజ్ నీలగిరి మౌంటైన్ రైల్వే మరియు భారత రైల్వే యొక్క బ్రాడ్ గేజ్ ప్రధాన నెట్వర్క్ మధ్య అనుసంధానం. ఆఖరికి సునకానికి ఉపయోగపడుతున్న ఈ బ్యాటరీ కార్ని ఒక్కసారి చూడండి. ఇలాంటి దృశ్యాలతో కూడిన ప్రయాణికుల అసౌకర్యాలకు లోనైన మెట్టుపాలెం రైల్వే స్టేషన్ ఒకవైపు, మరోవైపు. మిత్రులారా, మీకు నేను చెప్పవలసిన ముఖ్య విషయం ఏంటిదంటే, ఇది ఇటీవలనే తన 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అంటే ఇది ప్రారంభమయ్యి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పురాతనమైన రైల్వే స్టేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాజెక్టులు మరియు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే, భారతీయ రైల్వేల అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అప్గ్రేడ్ చేయడానికి తమిళనాడులో 73 స్టేషన్లలో ఈ మెట్టుపాలెం రైల్వే స్టేషన్ కూడా ఆ అదృష్టాన్ని నోచుకున్న దానిలో ఒకటి. భారత్ భవన్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఇదే మన జనరల్ టికెట్. దట్టు లిమిటెడ్ టికెట్స్ ఇస్తారు కదా కౌంటర్లో. ఉదయాన్నే 4 గంటల వరకు వచ్చి నించోవచ్చు అని చెప్తున్న చిట్కా మరియు సంజీవని ఆ టికెట్ కోసమని నేను చెప్పగలుగుతాను. అవును, మీరు ఒక రోజు ముందే ఇక్కడికి చేరుకోవాల్సి వస్తుంది.
అండ్ ఈ లాడ్జ్ ఏదైతుందో ఎగ్జాక్ట్లీ స్టేషన్ ఎదురుగానే ఉంది. దగ్గర దగ్గర ఒక 100 అడుగులు మాత్రమే దూరంలో ఉంటుంది ప్లాట్ఫామ్ నుండి. ఎలాంటి ఆలోచన లేకుండా మీరు ఒక రోజు ముందు ఇక్కడికి చేరుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు 100% రూమ్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ లాడ్జ్ గురించి చాలామందికి తెలియదు, కానీ ఈ లాడ్జ్ చాలా పురాతనమైనది. ఇది ఈ లాడ్జ్ కార్డ్ డీటెయిల్స్ మీరు ఫోన్లో కూడా మాట్లాడుకొని ఇక్కడికి చేరుకోవచ్చు. అండ్ కేవలము మిత్రులారా ఒక డబుల్ రూమ్ వచ్చేసి 400 నుండి 500 రూపాయలు మాత్రమే ఉంటుంది. నీట్గా ఉంటాయి. కాట్ బెడ్తో పాటు ఒక ఫ్యాన్ ఉంటుంది, ఒక టాయిలెట్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఒక బడ్జెట్ ట్రావెలర్కి ఇంకేం కావాలి. అండ్ నైట్ ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఉదయాన్నే 3 గంటలకు లేదా 2 లేచి వెళ్ళి ప్రథమంగా ఆసక్తి చూపించే వాళ్ళు వెళ్ళి కౌంటర్ జనరల్ టికెట్ కోసం లైన్లో నించోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, లిమిటెడ్ టికెట్స్ ఇస్తారు కాబట్టి ముందు ఉన్న కొంతమందికి మాత్రమే ఆ జనరల్ టికెట్ దొరికే అవకాశం ఉంది. అండ్ మంచి రెస్టారెంట్ కూడా ఉంది. ఇది క్యాంటీన్ లేదా మెస్ అని కూడా చెప్పవచ్చు. అండ్ మిత్రులారా, నేను ఒక్కసారి ఈ లాడ్జ్లో ఉండడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేశాను. మన ఇంట్లో చేసినట్టుగానే ఉంటాయి. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ రేట్స్ కూడా శ్రీ కాఫీ బార్ అనేది అవుతుందో చాలా తక్కువ రేట్స్ ఉంటాయి. అన్ని టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి. భోజనం సమయంలో మధ్యాహ్నము మంచి భోజనం కూడా దొరుకుతుంది. అండ్ చాలా క్లీన్ హైజీన్ హోటల్ అని చెప్పవచ్చు. సో ఐ విల్ ఈట్ వడా. నైస్ వడా. సో వాట్ ఆర్ అవైలబుల్ అమ్మా? What are available? Idli roast, uttapam. You are not giving meals? Afternoon. Afternoon. సో మిత్రులారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిస్ ఎయిర్ వరా. అండ్ నేను మీ హోస్ట్ వరప్రసాద్. అండ్ యథావిధిగా మీరు ఈ రైల్వే స్టేషన్ గురించి చాలా తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. అండ్ నేను చెప్పినట్టుగా అన్ని తాళాలు వేసి ఉన్నాయి, కానీ ఈ రైల్వే స్టేషన్ అని చెప్పడానికి చాలా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. కానీ మీరే స్వయంగా చూశారు. అండ్ దీని వచ్చేసేసి ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, అద్భుతమైన మ్యూజియం ఉంది కదా, అది కూడా మీరు లోపలికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. కాకపోతే సమయం సరిపోలేదు కాబట్టి నేను లోపలికి తీసుకెళ్ళలేకపోయాను. కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మ్యూజియం చూడండి, అది చాలా వర్త్. అండ్ బ్రిటిషర్స్ కట్టించిన ఈ రైల్వే స్టేషన్ ఒక ప్రథమ రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు మొత్తం ఈ తమిళనాడు రాష్ట్రంలో. అండ్ ఈ రైల్వే స్టేషను నారో గేజ్ ట్రైన్కి మాత్రమే పరిమితం అయి ఉండే ఒకప్పుడు. అంటే బ్రిటిషర్స్ వాళ్ళ హాలిడే ఎంజాయ్మెంట్ కోసం ఊటీకి వెళ్ళడానికి అద్భుతంగా సృష్టించిన రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు. అండ్ సుమారుగా 5 గంటలు టైం పడుతుంది ఇక్కడి నుంచి ఊటీకి వెళ్ళడానికి అండ్ మళ్ళీ రావడానికి. ఒకటే ఒక ట్రైన్ ఉంది, ఉదయం 7:30కి, మళ్ళీ సాయంత్రం ఇక్కడికి అదే ట్రైన్ సుమారుగా 5:30-6కి చేరుకుంటుంది. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది అని తెలుసుకున్నాం మనం. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ఈ టాయ్ ట్రైన్ ఏదైతే జర్నీ ఉంటుందో అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ మిస్ కావద్దు, చాలా బాగుంటుందని తెలిసింది. ఆ టాయ్ ట్రైన్ ఆనందం వేరే ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుందని కూడా నేను ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాను. అండ్ తప్పకుండా నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి చూపిస్తాను. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద కంట్రీ. మన భారతదేశంలోనే ఆ అందమైన ప్రదేశాలు, ఆ కొండలు, వాటర్ ఫాల్స్, ఆ పచ్చదనం చాలా బాగుంటుందని నేను చెప్పడం మాత్రమే విన్నా. కానీ మీకోసం అది నేను తప్పకుండా తీసి నేను ఇప్పుడే ఆ టికెట్ ప్లాన్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మీకు ఆ వీడియో కవర్ చేయడము జరుగుతుంది. తప్పకుండా చూడండి ఆ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ ఇదే ప్రేమను చూపిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్. I sign off as Voice Air Vara and goodbye.